ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శుభప్రదమైన నామమున డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొల్లారంపేట స్టేట్ సమర్పిస్తున్న ఈనాటి మన కార్యక్రమంలో మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి ఏ సత్యవతి దేవదాసమ్మ గారు అందిస్తున్న దైవ సందేశాన్ని విందాం. ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఆయిల్ ఇన్ డిఫరెంట్ స్క్రిప్చర్ పోర్షన్స్ ఆఫ్ ది గాస్పల్స్. సువార్త ఇతివృత్తాంతాల్లోని ఆయా సందర్భాలలో నూనెకున్న ప్రాధాన్యత అనే అంశంపై వారి సందేశాన్ని వినకమునకు ఈ భక్తి గీతం.
ప్రార్థించుకుందాము. ప్రభువా పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. దయగల మా తండ్రి, గడిచిన రాత్రంతా కూడా ప్రభా మాకు సుఖమైన నిద్రను దయచేసి తండ్రి, మా అందరి జీవితాల్లో మరి యొక్క నూతన దినమును మీరు మాకు అనుగ్రహించి మా ఆయుష్ని పొడిగించిన విధానం బట్టి నీకు అనేక వందనాలు. ఈ ఉదయకాల సమయం అందు ప్రభా నీ పరిశుద్ధ గ్రంథమందరి వాక్య ధ్యానంలోనికి మేము మనందరినీ కూడా ప్రవేశపెట్టమని నజరేయుడైన యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇటు అవకాశం ఇచ్చినటువంటి దేవునికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరి డైలీ బైబుల్ డివోషన్లో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డలకు, డైలీ బైబుల్ డివోషన్ వింటున్నటువంటి ప్రతి బిడ్డలకు కూడా యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా గుడ్ మార్నింగ్ తెలుపుచున్నాను. నేటి వాక్యము మనము చూసినట్లయితే, నీ జీవితంలో నూనె ఉన్నదా? మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనంని చూసినట్టయితే, వారు కొనబోవుచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందులు లోపలికి పోయిరి. మరి ఇక్కడ చూసినట్టయితే బుద్ధి గలవారు, బుద్ధి లేనటువంటి వారు అని మనకి వాక్యం మనకందరికీ తెలిసే ఉన్నది. కానీ నూనె ఇక్కడ ఇంపార్టెంట్ది ఏంటిది అని అంటే నూనె అనగా మానవుని జీవితంలో నిత్య అవసరముగా ఉన్నదని మనం చూడగలుగుతున్నాం. మరి నూనె వాడకుండా ఏ ఒక్కరు కూడా వంటలు కానీ ఏది కూడా చేయలేము. మరి మన జీవితంలో కూడా నూనె అనేటటువంటిది ఉందా? ఏదో ఒక రకంగా ప్రతిరోజు వంటల్లో కానివ్వండి, శరీరానికి కానివ్వండి, సుగంధ ద్రవ్యాలలో కానివ్వండి, వైద్య విధానంలో కానివ్వండి, మరి ఏదో ఒక చోట మనము నూనె వాడకుండా ఉండలేము అన్నటటువంటి విషయాన్ని మనము చూడగలుగుతున్నాం. మరి ముఖ్యంగా ఆహార పదార్థాలలో మరి నూనె లేకుండా మనము వండుకోలేము. ప్రతి దాంట్లో కూడా మనము నూనెను ఉపయోగిస్తున్నాం. ఈ నూనె మరి మనకు మంచి ఎనర్జీని కూడా ఇచ్చినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి ఆహార పదార్థాలను కూడా నిల్వ చేసేటటువంటి గుణం ఈ నూనెకు ఉన్నట్టు మరి మనము చూడగలుగుతున్నాం. మరి ఈ పదార్థాలను నిల్వ చేయడమే కాకుండా మరి ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తున్నట్టు కూడా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి అదే విధంగా కాకుండా ఈ నూనె స్కిన్కు, మన శరీరానికి కూడా మంచి మరి రిపేర్ అనంటే మసాజ్ లాగా మరి చేయడానికి కూడా దీన్ని వాడుతున్నట్టు మనము చూడగలుగుతున్నాం. మరి అనుదిన జీవితంలో కూడా ఏ ఒక్క చోట కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నట్టు మనము చూడగలుగుతున్నాము. మరి పూర్వకాలంలో ఎలక్ట్రిసిటీలు అనేటటువంటి లేవు. ఆ టైంలో ఈ నూనెను ఏం చేసేటటువంటి వారు అనంటే దీపంలా వాడేటటువంటి వారు. అంటే ఇది వెలుగు ఇవ్వడానికి కూడా దీనికి ఆస్కారం ఉన్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి వెలుగును పొందడానికి ఉపయోగించేటటువంటి వారు. మరి నేటి దినాలలో కూడా సుగంధ ద్రవ్యాలలో విరివిగా వాడటము చూస్తున్నాము. మరి లేఖనాలలో మనం చూడగలిగినట్లయితే బుద్ధిగల కన్యకలు మరి తమ దివిటీలతో పాటు వాళ్ళు ముందు జాగ్రత్తగా తమను ఎక్కువ నూనెను తీసుకొని వచ్చినట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి తీసుకొని రాగానే వారికి యేసు ప్రభుల వారు అంటే పెళ్లి కుమారుడు రాగానే పెళ్లి కుమారునితో వాళ్ళు ఎత్తబడేటటువంటి గుంపులో ఉన్నట్టు మనము చూడగలుగుతున్నాం. మరి పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొని పెళ్లి విందులోనికి ప్రవేశించినటువంటి వారుగా మనం ఇక్కడ లేఖన భాగాల్లో చూడగలుగుతున్నాం. నూనె తీసుకొని రానటువంటి వారు బుద్ధి లేనటువంటి వారు. అంటే వారిలో కొంచెము సోమరితనం ఉంది, సరిపోతుందిలే అనేటటువంటి అవిశ్వాసంలో ఉన్నటువంటి వారు. సరిపోతుంది అనే నూనె తీసుకొని రాలేదు. పెళ్లి కుమారుడు వచ్చేసరికి వారి దివిటీలు ఆరిపోతున్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి ఆ సందర్భంలో వారు మరలా షాపు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు నూనె కొనుక్కొని వచ్చేసరికనంటే అంతలోపే మరి పెళ్లి కుమారుడు వచ్చేసిండు.
మరి సిద్ధపడినటువంటి వారిని తీసుకొని మరి విందులోనికి వెళ్ళినట్టు మనం ఇక్కడ లేఖనాలలో మనము చూడగలిగి ఉన్నాం. మరి తలుపులు వేయబడి ఉన్నది. అప్పుడు వారు నూనె వారు షాపు దగ్గరికి వెళ్ళినటువంటి వారు నూనె కొనుక్కొని వచ్చి వాళ్ళెంత తలుపు తట్టినా కానీ, వాళ్ళెంత మరి బ్రతిమిలాడినా కానీ వారికి సమయం లేక అప్పటికే వారిలో నూనె అయిపోయింది కాబట్టి వారు ఎంత బ్రతిమిలాడినా తలుపు తీయడము అక్కడ జరగలేదు. మరి వారి కొరకు తలుపు తీయబడలేదు. వారు పెళ్ళి విందులో ప్రవేశించలేదు. ఒకరోజు స్నేహితులారా, క్రైస్తవ జీవితాలలో కూడా మనం సరిపోయినంత నూనె కలిగి ఆయనను ఎదుర్కొనడానికి సిద్ధపడినటువంటి మరి పెళ్లి కుమార్తెల వల్లే మనం ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనమే పరీక్ష చేసుకునాలా. మరి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము కూడా మరి అసలు నూనె అంటే ఏమిటి, మరి నూనె మనము ఏ రీతిగా కలిగి ఉన్నాము, నూనెను ఏ విధంగా మనము కలిగి ఉన్నామనేటటువంటిది మనం చూసినట్టయితే, ఆ నూనె కలిగి ఉండడం ద్వారా ఏ రీతిగా మనము పెళ్లి కుమారుని ఎదుర్కోవాలి అనే ఆలోచన మనం గమనించినప్పుడు, నూనె అనేది మరి స్నేహితులారా ఈ దినానికి అది అభిషేకానికి గుర్తుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆనాటి దినాలలో చూసినట్టయితే మరి అభిషేకింపబడినటువంటి అంటే ఆ దినాలలో రాజులను కానీ, ప్రవక్తలను కానీ, మరి యాజకులను కానీ వీరందరినీ కూడా ఆలివ్ ఆయిల్తో మరి అభిషేకించినటువంటి వారుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి దేవుని కొరకు జీవించడానికి, దైవిక విషయాలలో కొరకే జీవించడానికి మనమందరము కూడా మరి ప్రత్యేకింపబడిన వారముగా మనం ఇక్కడ పిలువబడుతున్నాం. మరి అదే విధంగా చూసినట్టయితే నూనె దేనికి గుర్తు అని అంటే ప్రత్యేకింపబడినటువంటి వారికి కూడా గుర్తుగా ఉన్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఈ రోజుల్లో మన జీవితాలు ఈ లోకములో నుండి, లోకాశలలో నుండి, లోక పద్ధతులలో నుండి ప్రత్యేకింపబడినటువంటి జీవితాలుగా క్రీస్తు కొరకే బ్రతకడం, క్రీస్తు ఆలోచనలను, ఉద్దేశాలను అనుసరించి మనము జీవించడం అనేది మన జీవితాలలో మనము అలవర్చుకున్నట్లయితే అప్పుడు నూనె కలిగిన కన్యకల వలె మనము జీవిస్తాము అని మరి లేఖన భాగాల్లో మనము గమనించాలి. ఈ లోకంలో మనం ఆ విధంగా ఉంటే జీవించగలం. మరి ఈ నూనె ఇంకా దేనికి సాదృశ్యము అని అంటే వెలుగునకు గుర్తుగా ఉన్నది. అంటే ఈ నూనె ద్వారా మరి మనకు వెలుగు కూడా వస్తున్నది అని మనకు తెలియజేయుచున్నది. ఆనాటి ప్రత్యక్ష గుడారములలో ఈ నూనెను ఉపయోగించి వెలుగుగాను అందించేటటువంటి వారు. భక్తులు తీసుకొచ్చేటటువంటి మరి పదార్థాలలో ఈ నూనె కూడా చేర్చబడినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ప్రత్యక్ష గుడారానికి ఏమేమి వస్తువులు వారు తీసుకొని వస్తున్నారో అందులో నూనె కూడా చేర్చబడింది. వారు వచ్చేటప్పుడు ఈ నూనెను కూడా ఆ పదార్థాలతో చేర్చి మరి మందిరానికి తీసుకొని వచ్చేటటువంటి వారు అని ఇక్కడ తెలియపరుస్తున్నది. అక్కడ దీపమును వెలిగించి వెలుగును పంచాలి. అక్కడ మనము నూనె పోసి దీపం వెలిగించినట్టయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అది వెలుగునిస్తున్నది అని మనకు ఇక్కడ గుర్తు చేయుచున్నది. మరి ఈ ఉద్దేశాన్ని తీసుకొని వచ్చారు. మరి ఇది దేవుని చేత ఆజ్ఞాపింపబడినటువంటి విషయం. ఈ వెలుగు అనేది క్రైస్తవ జీవితంలో ఉండాలని దేవుడి దినమున మనల్ని కోరుచున్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అంటున్నాడు. మనము ఈ లోకానికి ఒక వెలుగు వలె, ఒక జ్యోతి వలె మనము వెలగాలని దేవుడు కోరుచున్నాడు. మరి అదే విధంగా చూసినట్టయితే మరి మనము ఆలోచన చేసినట్టయితే మనలో మంచిదేదో, చెడుదేదో, నీతి ఏదో, న్యాయం ఏమిటో అని మనము పరలోక రాజ్యమునకు మార్గం ఏంటి అంటే మనలో మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు, నీతి ఉండొచ్చు, మరి దుర్నీతి కూడా ఉండొచ్చు. ఇలాంటి వారందరికీ కూడా దేవుడు పరలోక రాజ్యములో మనకు ఎవరమైతే మనం చేరగలుగుతాము, ఎవరము మనం ఆ పరలోక రాజ్యముల స్థానమని పొందగలుగుతాము అనేటటువంటి ప్రశ్న మనమే వేసుకున్నాలని దేవుడు ఈ దినమున మనల్ని కోరుచున్నాడు. మరి దైవ సంబంధమైన జీవితం ఏంటంటే వీటన్నిటినీ ప్రజలకు మనము కనపరచగలిగినటువంటి వారుగా, ప్రజలు మనలను చూస్తున్నప్పుడు వాటిని గ్రహించగలిగిన వారుగా
మన జీవితాలు ఉండాలని జ్ఞాపకం చేస్తున్నట్టు ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి లూకా సువార్త 7వ అధ్యాయము 46వ వచనం చూసినట్లయితే, నువ్వు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూస్తూనే ఉన్నది. మరి పాపపు స్త్రీ దేవుని యొక్క పాదాలు మరి అత్తరుతో మరి దేవునికి పూసినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మన జీవితాలు, మన కుటుంబాలు ఆతిథ్యం ఇచ్చేవిగా ఉండాలి. నూనె ఆతిథ్యంకు కూడా గుర్తుగా ఉన్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. మరి మన చుట్టూ ఎంతో మంది పేదలు కానీ బలహీనులు కానీ చాలని జీవితాలను అనుభవించేవారుగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో వారి అక్కరలను తీర్చగలిగిన వారంగా ఉండాలి. వారి యొక్క బాధలలో మనము పాలు పంచుకునే వారంగా ఉండాలి. వారి యొక్క శ్రమలలో మనము పాలు పొందే వారంగా ఉండాలి. వారిని ఆదరించే బిడ్డలంగా, వారికి సహాయం అందించే బిడ్డలంగా మనం ఉండాలని దేవుడి దినము కోరుచున్నాడు. మరి ఈ స్వస్థకు ఈ నూనె స్వస్థతకు గుర్తుగా ఉండేటట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్టయితే, మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చెయ్యవలెను. అంటే రోగులకు కూడా ఈ నూనె ఎంతో స్వస్థతనిస్తున్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అదే మార్కు సువార్త 6వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్టయితే, అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులను రోగులను స్వస్థపరుచుతున్నారు. అది స్వస్థతకు గుర్తుగా ఉన్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి మన చుట్టుపక్కల అనారోగ్యం కలిగిన వారు, మన జీవితాలలో మరి పోరాటాలు చేస్తున్న వారు, అలాంటి వ్యక్తులను మనం గమనించినప్పుడు వారికి మనం సహాయం చేసే బిడ్డలంగా, దేవుని యొక్క మరి మార్గంలోనికి, దేవుని యొక్క సన్నిధానంలోనికి వారిని నడిపించే బిడ్డలంగా, దేవుని యొక్క మాటలు వారికి చెప్పే బిడ్డలంగా, మరి దేవుని పేరట మన ఆయిల్ తీసుకొని ప్రార్థించి వారికి ఉన్న బలహీనతలన్నింటినీ కూడా ఆ ఆయిల్ ద్వారా తొలగించుకునే బిడ్డలంగా మనం కూడా ఉండాలని దేవుడి దినము కోరుచున్నాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూసినట్టే, అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు. ఇదే అధ్యాయం 27వ వచనంలో చూసినట్టయితే, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుతున్నది గనక ఎవడనో మీరు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారంగాను, ఆయన మీకు బోధించిన ప్రకారంగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఇది పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. నిజమే, మనం నామకార్థ క్రైస్తవులుగా ఉండకుండా మన యొక్క జీవితాలు కానీ, మన యొక్క విశ్వాసం కానీ దేవునిలో ఏ విధంగా ఉన్నది, మనం ఇతరులకు వెలిగించే బిడ్డలంగా ఉన్నామా? తాతల నాటి నుండి మేము క్రైస్తవులం అండి, మా తాతలు కానీ మా తండ్రులు కానీ అందరం కూడా నాటి నుండి మేము క్రైస్తవులము, పుట్టుక క్రైస్తవులం అని అంటున్నాం. కానీ మనలో ఎంత మట్టుకు వెలుగు అనేది ఉన్నది? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకున్నాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేయుచున్నాడు. ఆ పరిశుద్ధాత్మ ఫలమును ఫలించేవారుగా, ఇవన్నీ లక్షణాలు కలిగి ఉండేటటువంటి వారంగా మనం ఉండాలి. మన జీవితాలలో నూనె ఉన్నట్లయితే ఈ లక్షణాలను మనం కలిగి జీవించినప్పుడు, అప్పుడు మనలో నూనె లేనట్లయితే మనము బుద్ధి లేని కన్యకల వలె ఉన్నట్టు మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. బుద్ధి కలిగినటువంటి కన్యకలు వారితో పాటు వారు సిద్ధపడమే కాకుండా వారి సిద్ధలతో పాటు ఇంకా ఎక్స్ట్రా నూనెను కూడా తీసుకొని వెళ్ళినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మనము కూడా ప్రతి వారము క్రైస్తవులంగా ప్రతి వారము దేవుని ఆలయానికి వస్తున్నాము. ఏం మర్చిపోతున్నాము? ఏమి తీసుకొని రావడం లేదు. దేవుని యొక్క ఆలయానికి వచ్చి మనం ఏమి వింటున్నాము? దేవుని వాక్యాన్ని ఎందరితో పంచుకుంటున్నాము? దేవుని వెలుగుని ఇతరులకు అందిస్తున్నామా లేదా అని మనల్ని మనం ఒకసారి పరీక్షించుకొని బుద్ధి కలిగిన కన్యకల వలె మనమందరం కూడా జీవించాలని దేవుడు కోరుచున్నాడు. ఈ వాక్యంలో చూసినట్టయితే 6 రకములైనటువంటి మరి వెలుగునిచ్చేటటువంటి నూనెగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. 1 అభిషేకానికి గుర్తుగా ఉన్నటువంటి నూనె, 2 వెలుగునకు గుర్తుగా ఉన్నటువంటి నూనె, బడడానికి గుర్తుగా ఉన్నటువంటి నూనె, అదేవిధంగా ఆతిథ్యమునకు గుర్తుగా ఉన్నటువంటి నూనె,
స్వస్థతకు గుర్తుగా ఉన్నటువంటి నూనె, పరిశుద్ధాత్మనకు గుర్తుగా ఉన్నటువంటి ఈ నూనె. మరి 6 రకములైనటువంటి ఈ గుర్తులలో మనం ఎన్ని కలిగి జీవిస్తున్నాము, ఎన్ని అనుసరించి జీవిస్తున్నాము, ఎన్ని పొందుకుంటున్నాము, ఎన్ని వదిలిపెడుతున్నాము? ఆ ప్రశ్న మనలమే వేసుకున్నాలి. కాబట్టి మరి దేవుడు ఈ 6 విధములైనటువంటి ఈ గుర్తులకు కానీ, ఈ అభిషేకాలకు కానీ మనము కూడా ఒక పాత్రరాలిగా, ఒక పాత్రునిగా మనము దేవుని సేవలో వర్ధిల్లుటకు దేవుని కృప నడిపింపు మనకు దయచేయను గాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. కృపగల దేవ, దయగల మా తండ్రి, విన్నటువంటి వాక్యాన్ని విడిచిపెట్టకుండా తండ్రి, ఈ వాక్యానుసారమైన జీవితంలో తండ్రి నీ సేవలో మేము ఒక వెలుగు బిడ్డలంగా వాడబట్టకు నీ కృపను దయచేయమని నీ బంగారు పాదములను బట్టి బ్రతిమల అడివేడుకుంటున్నాను స్వామి. ఆమెన్. నూనెతో నా తల అంటి ఉన్న ఉలాగిన్నే నిండి పొర్లుచున్నది. నూనెతో నా తల అంటి ఉన్న ఉలాగిన్నే నిండి పొర్లుచున్నది. ఇంత బయట ఆశీర్వాదాల సమృద్ధి వెల్లువలే నా బ్రతుకు దినములన్నీ నీవు కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఇంత బయట ఆశీర్వాదాల సమృద్ధి వెల్లువలే నా బ్రతుకు దినములన్నీ నీవు కృపాక్షేమములే నా వెంట వచ్చును. మా క్షామములో సమృద్ధి వైపుకు నడిపించుటకు ఎటుట బంధం మాకీయుమయ్యా. మా క్షామములో సమృద్ధి వైపుకు నడిపించుటకు ఎటుట బంధం మాకీయుమయ్యా. ఊరుములు నీ మందిరాన పుట్టి సకలము వ్యాపించే. ఊరుములు నీ మందిరాన పుట్టి సకలము వ్యాపించే. ఇరుపొక్కల మెరుపులు మరిపించితిరి. ఉదక బిందువులుపై నుండి కురిపించు మంచు వర్షం వలె పడిలేలే ఆశీర్వాదపు వర్షమే. నీ ఆనంద పరాహంలో మమ్ము సేవించని. నీ ఆనంద పరాహంలో మమ్ము సేవించని. నేనేమి వెళ్ళినా అది తక్కువ కాకుండా అంగరించితవి. నూనెతో నా తల అంటి ఉన్న ఉలాగిన్నే నిండి పొర్లుచున్నది. నా బయట ఆశీర్వాదాల సమృద్ధి వెల్లువలే నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును.